న్యూస్ పాలు నీళ్లు ఉప్పు పప్పులే కాదు చివరకు మనుషుల ప్రాణాలను కాపాడే రక్తాన్ని కూడా వదలటం లేదు. పాలల్లో నీళ్లు పోసి అమ్మనంత సులభంగా రక్తంలో సెలైన్ వాటర్ కలిపేస్తున్నారు. ఒక ప్యాకెట్ రక్తాన్ని 2 ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారు. అక్రమార్కుల రక్తదాహానికి అమాయకులు బలైపోతున్నారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తంలో నార్మల్ సెలైన్ వాటర్ కలిపి కల్తీ చేయటమే కాకుండా వాటికి స్టిక్కర్లు అతికించి విక్రయిస్తూ ఉండటం సంచలనం సృష్టించింది. ల్యాబ్ లో టెక్నీషియన్ గా పనిచేస్తున్న నరేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఏడాది కాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ కల్తీ రక్తం వ్యాపారం బ్లడ్ బ్యాంక్ వాలంటరీ అసోసియేషన్ సహకారంతో బయటపడింది. నకిలీ బ్లడ్ మాఫియా రక్తాన్ని ఎలా కల్తీ చేస్తోందో కోటిలోని ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. మనం కోటి మెటర్నిటీ ఆసుపత్రిలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ లో ఉన్నాము. ఈ బ్లడ్ బ్యాంకు ఇతర బ్లడ్ బ్యాంకుల నుంచి వచ్చినటువంటి రక్తాన్ని ఇక్కడే సేవ్ చేసి పెడుతుంటారు. కానీ అసలు బ్లడ్ ని ఎలా తీస్తున్నారు, ఎలా దీంట్లోకి సెలైన్ ఎక్కిస్తున్నారు అనేది మాత్రం నిజంగా చాలా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. మనం ఒకసారి ఈ బ్లడ్ కి సంబంధించినటువంటి యూనిట్ మొత్తం కూడా ఇందులో 300 ml బ్లడ్ ఉండాల్సి ఉంటుంది. అయితే దీనికి ఉన్నటువంటి ఏదైతే కనెక్టర్ ఉందో ఈ పైపును ఎక్కడంటే అక్కడ కట్ చేసుకోవచ్చు. దీంట్లో నుంచి తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ కట్ చేయడం, ఇక్కడే సీల్ చేసే పరిస్థితుల నేపథ్యంలోనే ఇక్కడ మోసం చేశారని కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఒక షాంపిల్ కూడా చూడొచ్చు మనం. 300 ml అంటే ప్రస్తుతం ఇందులో ఉన్నది 100 ml. అంటే ఈ విధంగా లోపల ఉన్నటువంటి బ్లడ్ ను బయటకు తీయడం, దీంట్లో ఏదైతే సెలైన్ ఉంటుంది కదా, ఇదే సెలైన్ సంబంధించినటువంటి అవి ఈ రెండింటి ద్వారానే అంటే దీంట్లో ఉన్నటువంటి రక్తాన్ని బయటకు తీసి ఇంకో ప్యాకెట్ లో పోయడం, ఆ తర్వాత సెలైన్ ఎంతైతే బయటికి తీసినటువంటి రక్తం ఉంటుందో ఆ రక్తం ప్లేస్ లో ఈ సెలైన్ వాటర్ పోయడం వల్ల ఈ ప్యాకెట్ మొత్తం కూడా నిండిపోయే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగానే ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే బయట నుంచి కొందరు ఈ విషయాన్ని గుర్తించారు. అందులో భాగంగానే ఇక్కడ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ పరిస్థితి ఒక కోటి మెటర్నిటీ ఆసుపత్రిలోనే కాదు, హైదరాబాద్ లోనే కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓవరాల్ గా బ్లడ్ బ్యాంకులు అంతటా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఏదైతే ఈ యూనిట్ రక్తాన్ని ఎక్కించాల్సినటువంటి పరిస్థితి పేషెంట్ కు ఉంటుంది, కానీ ఆ పేషెంట్ కు అవసరం పడ్డటువంటి రక్తంలో సగం యూనిట్ మాత్రమే వెళ్తుంది. మిగతా సగం ఏదైతే సెలైన్ రూపంలో ఉంటుంది. కాబట్టి పేషెంట్ కావాల్సినంత రక్తం అందక వాళ్ళు కొన్నిసార్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కోటి ప్రసూతి ఆసుపత్రికి వచ్చినటువంటి వాళ్ళని ఒకసారి మనం పరిశీలించినట్లయితే వాస్తవానికి డెలివరీస్ టైంలో వస్తారు. ఏదైతే మేజర్ సర్జరీ అయినప్పుడు చాలా బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ ను అరికట్టేందుకు వాళ్ళకు వెంటనే రక్తం ఎక్కించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రక్తం ఎక్కించే విషయంలో సగం రక్తాన్ని మాత్రమే ఎక్కిస్తున్నామనే విషయాన్ని లేటుగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని అందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి. పూర్తి రక్తం ఎక్కుతుందా లేదా అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు మనం అబ్జర్వ్ చేసినట్టయితే పేషెంట్ కావాల్సినటువంటి 300 ml ఏదైతే ఒక యూనిట్ గా చెప్పుకునేటటువంటి 300 ml రక్తం కనుక పూర్తి స్థాయిలో ఎక్కకపోతే ఇంకొక బ్యాగ్ అవసరం అని చెప్తున్నారు. ఆ విధంగా 2 బ్యాగులు లేదంటే 3 యూనిట్లు ఈ విధంగా తీసుకొచ్చి ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ మొత్తానికి జరుగుతున్నటువంటి మోసం చూడొచ్చు. ఇందులో సగం ఖాళీగానే కనిపిస్తుంది. ఇటువంటి ఖాళీ బ్యాగులు ఎన్నో కోటి మెటర్నిటీ ఆసుపత్రిలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ లో కనిపిస్తున్నాయి. ఇదే మోసం మిగతా ఆసుపత్రుల్లో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకుల్లో కూడా కనిపిస్తుంది. అయితే వీటన్నిటిపైన ఇప్పటికే అటు పోలీస్ యంత్రాంగం తనిఖీలు చేపట్టింది. ఎవరెవరు దీంట్లో పాల్గొంటున్నారు, ఎవరెవరు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు, వీళ్ళందరినీ కూడా గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. కానీ అధికారులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఒకవైపు అయితే, డాక్టర్లు ఏదైతే బ్లడ్ ఎక్కించేటప్పుడు ఇందులో నిజంగా రక్తం ఉందా లేదంటే కల్తీ అయినటువంటి రక్తం ఉందా, అంటే సెలైన్ ను కలిపినటువంటి రక్తాన్ని దీన్ని కూడా గుర్తించడం చాలా ఈజీగా ఉంటుంది. వాస్తవానికి మన చేతిలో ఉన్నటువంటిది ఇందులో ఆల్రెడీ సగం తీశారు కాబట్టి ఇది ఒరిజినల్ రక్తం అని చెప్పుకోవచ్చు. దీంట్లో అంటే చిక్కగా కనిపిస్తుంది. దీంట్లో కనుక సగం సెలైన్ అంటే 150 ml సెలైన్ కనుక ఎక్కించినట్లయితే వాస్తవానికి అది మొత్తం కూడా ద్రవ రూపంలో కనిపిస్తుంది. పరిస్థితులను చూడొచ్చు మనం ఒకసారి. పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, బ్లడ్ బ్యాంక్ లో ఉన్నటువంటి బ్లడ్ ఏదైతే యూనిట్స్ ఉన్నాయో ఈ యూనిట్స్ నుంచి మొత్తం కూడా బ్లడ్ ను తీయడము, పెద్ద పెద్ద లైన్స్ ద్వారా ఏవైతే పైపులు ఉన్నాయో వాటిని పైపులన్నిటిని కూడా కట్ చేయడం. ఈ విధంగా చిన్న సైజు, వాస్తవానికి ఒక్కో పైపు చాలా పెద్దగా ఉంటుంది ఏదైతే సెలైన్ సంబంధించినటువంటి, కానీ వాటిని కట్ చేయడం, దీనిలోంచి బ్లడ్ బయటకు తీసి వీటిని కత్తిరించి మళ్ళీ సీల్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి నరేందరే కాదు, చాలా మంది ఇటువంటి ప్రయత్నాలు చేసినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ బ్లడ్ నకిలీ చేసే మాఫియాను ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది. కెమెరా పర్సన్ వీరాంజనేయులతో రాజు, ఎన్టీవీ.